హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్పైసీగా ఉండే మష్రూమ్ జింజర్ కర్రీని చేసి చూపించబోతున్నాను. ఇది మనం నాన్లో తీసుకున్న, రైస్లో తీసుకున్న, రోటీస్లో తీసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి, అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత చూసారా, చిన్నగా చాప్ చేసుకున్న జింజర్ గార్లిక్ అనేవి వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, మరీ బ్లాక్గా అవసరం లేదు, జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ నేను చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసారా, ఒక ఆనియన్ తీసుకున్నాను, 4 చిల్లీస్ తీసుకున్నాను. మీకు స్పైస్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఒక 2 చిల్లీస్ వేసుకొని సరిపోతుంది. ఇవి ఈ మాత్రం ఫ్రై అయితే చాలండి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలానే పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుందాము. మష్రూమ్స్ అనేవి నేను ఇక్కడ కొన్ని పీసెస్గా కోసుకున్నాను, కొన్నేమో చిన్నగా ఉన్న మష్రూమ్స్ని అట్లానే వేసుకుంటున్నానండి. దానివల్ల టేస్టీగా బాగుంటుంది. మీకు వద్దు అనుకుంటే మొత్తం అన్ని పీసెస్గా చేసుకోండి. నేను చూపించిన విధంగా ఒక మష్రూమ్ని 4 పీసెస్గా చేసుకోండి, సరిపోతుంది. ఉడికాక చిన్నగా అయిపోతాయి ఎలానో. చూసారు, ఇప్పుడు ఆనియన్స్ అంతా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకోకుండా ఉన్న మష్రూమ్ని వేసుకుందామండి. అది లైట్గా ఫ్రై అవనిద్దాము ఒక 1 మినిట్. ఆ తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇంత కారం వద్దు అనుకున్న వాళ్ళు 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మరొకసారి కలుపుకోండి మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు మనం మూత మూసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిద్దామండి. ఇప్పుడు చూసారా, ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఆఖరిగా ఇందులోకి కరివేపాకు వేసుకుందాము. అలానే ఇది మనం చెప్పాం కదండి మష్రూమ్ జింజర్ కర్రీ అని, అందుకనే జింజర్ కూడా లాస్ట్గా ఫైనల్గా కొన్ని చాప్ చేసినవి వేసుకోవాలి. మనకి జింజర్ ఎక్కడ తగలదండి కర్రీ అయిపోయిన తర్వాత, చాలా బాగుంటుంది. అసలు జింజర్ వేసామని మనం చెప్పాలి తప్పితే ఎవరికి తెలీదు. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలిపి ఒక 2 మినిట్స్ ఉంచండి అంతే. ఒక మూత మూయాల్సిన పని లేదు. ఇప్పుడు చూసారండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇంకా మన కర్రీ అయిపోయింది. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకునే మష్రూమ్ కర్రీ. తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు ఇలా చేసి, కానీ మీరు పెడితే. ఇంతే అండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.